అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా ఆదాయ వ్యయాల కిందికి వస్తే మీకు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8 గాను మరియు వ్యయము 14 గాను ఉంది. అలాగే రాజ్యపూజ్య అవమానాల కిందికి వస్తే రాజ్యపూజ్యం 7 గాను మరియు అవమానము 5 గాను ఉంది. ప్రధానంగా ఈ సంవత్సరం గోచరం గనక తీసుకుంటే ఈ సంవత్సరం మొదటి రోజు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని ఆయన రాశి పరివర్తన చెంది మీకు లగ్నం నుంచి మీ రాశి నుంచి ఆయన ద్వితీయ భావంలోకి మీనంలోకి ప్రవేశించాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన మీనరాశిలో సంచరిస్తారు. అలాగే మే 14వ తారీఖు వరకు ఆయన మీకు రాహువు మీకు ద్వితీయంలో సంచరిస్తున్నారు. ఆయన మే నెలలో రాశి పరివర్తన చెంది మీ రాశిలోకి వస్తారు. ఇక గురువు తీసుకుంటే ఆయన మీకు మే 14 వరకు చతుర్థ భావంలోను, ఆ తర్వాత అక్టోబర్ వరకు మీకు పంచమ భావంలోను, ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆయన మీకు షష్టమ భావంలోను సంచరించి డిసెంబర్లో మళ్ళీ వక్ర మార్గంలో తిరిగి మీకు పంచమ భావంలోకి మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది ప్రధానమైనటువంటి గోచరం. అలాగే మీకు కేతువు కూడా మీకు అష్టమంలో సంచరిస్తున్నారు మే వరకు. ఆ తర్వాత ఆయన మీకు సప్తమ భావంలో మీకు సింహరాశిలో సంచరిస్తారు. ఇది ప్రధానమైనటువంటి గోచరం. దీని యొక్క ప్రభావాలు ఫలితాలు మీ మీద ఎలా ఉండబోతున్నాయని కనుక చూస్తే కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఖర్చులు ఈ సంవత్సరం బాగా పెరిగే అవకాశం ఉన్నది. వృధా ఖర్చులకి బాగా అవకాశం ఉన్నది. అదే సమయంలో మీకు చతుర్థ పంచమ స్థానాల్లో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం మీకు బాగా అనుకూలిస్తుంది. మీకు మంచి భోజన సౌఖ్యము, వస్త్ర సౌఖ్యము కలుగుతుంది. మీ తల్లిగారి దగ్గర నుంచి మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. వారితోని మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అలాగే భూములకు సంబంధించి మీకు పెట్టుబడులు కానీ వాటి విషయాల్లో మీరు ఇంతకుముందు చేసిన పెట్టుబడులలో మీకు లాభాలు స్వీకరించడానికి దానికి ఒక మంచి అవకాశం కనిపిస్తున్నది. మంచి వాహన సౌఖ్యం కూడా కనిపిస్తున్నది. ఈ విధంగా అలాగే మీకు మంచి సంతానం లేని వారికి కుంభరాశి వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కనిపిస్తున్నది. మీ పిల్లల యొక్క అభివృద్ధి, ఉన్నతి మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అలాగే షేర్ మార్కెట్స్ వీటిలలో ఉన్నటువంటి పెట్టుబడులు ఇవి మీకు యోగిస్తాయి. వాటి మీద మీకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. గురువు మీకు పంచమంలో సంచరిస్తున్నంత వరకు ఇది మీకు ప్రధానంగా ఉన్నటువంటి ఫలితాలు. అలాగే ఎప్పుడైతే గురువు మీకు షష్టమంలో ప్రవేశిస్తారో అక్కడ మీకు అనవసరమైనటువంటి ఖర్చులు, కొద్దిగా శత్రుపీడ, వాళ్ళు శత్రువుల వల్ల మీకు అపనిందలు పాలవడం, వారు చేసే మోసాలు, దగాలు వీటి వల్ల మీకు మానసికంగా కొంత ఆందోళన, బాధ ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో, నరాల విషయంలో ముఖ్యంగా మీరు జాగ్రత్త వహించాలి. ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈ సంవత్సరం మీకు అప్పులు అవి కొద్దిగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుల విషయంలో కూడా ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అనవసరమైనటువంటి అప్పులు చేయకండి. మీకు అత్యవసరం అయితే తప్ప, అది కూడా మీకేమన్నా వెచ్చించడానికి ఇల్లులు ఇట్లాంటివి కొనుక్కోవడానికి తప్పని పరిస్థితుల్లో వాటికి తప్ప మిగతా వాటిల్లో మీరు అప్పుల జోలికి వెళ్ళకండి. మీ రాశిలోకి రాహువు సప్తమంలో మీకు కేతువు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఇతరులతోని అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చకండి. తగువుల్లో ఇట్లాంటి వాటిల్లో వీటికి వీలైనంత వరకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇవి ప్రభావం మీ దాంపత్య జీవితం మీద కూడా పడవచ్చు. కొంచెం బిజీగా ఉండడం, మీ భాగస్వామికి సరైన టైం కేటాయించకపోవడం, వారితోని కొంచెం సఖ్యత తగ్గడం, ఇలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అది ఒకవేళ మీ రాశిరీత్యా, ఒకవేళ మీ జాతకరీత్యా
రాహుకేతువులు మీకు అనుకూలించకపోతే రాహుకేతుల యొక్క దశలు అంతర్దశలు గనక మీకు నడుస్తూ ఉంటే మీరు మరింత జాగ్రత్తలు తీసుకోవడం, వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం, శివాలయాల సందర్శన, రుద్ర అభిషేకాలు, హోమాలు ఇవన్నీ కూడా మీకు వాటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీకు తగ్గించడానికి ఉపయోగిస్తుంది. అలాగే అమ్మవారిని ప్రార్థించడం ఇది కూడా మీకు చక్కగా యోగిస్తుంది. కాబట్టి మీకు అవసరం అనుకుంటే మీరు పరిహారాలు చేయించుకోండి. మీకు ఉన్నటువంటి ఒకవేళ ఫలితాలు మీకు వ్యతిరేకంగా ఉంటే వీటికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోండి. ధార్మికంగా జీవించండి. మీరు కనుక ధార్మికంగా జీవిస్తే మీ అదృష్టం ఈ సంవత్సరము మీకు సప్తమంలో కేతువు ఉన్నాడు. ఆయన దృష్టి డైరెక్ట్గా మీ రాశి మీద ఉంది కాబట్టి అది మరింతగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అనైతిక ప్రవర్తనకు దూరంగా ఉండడం, ధార్మికంగా జీవించడం, ఇతరులకి సహాయపడడం, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి. సో మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగున్నట్టు చెప్పచ్చు. ఇంకా ఇది మీకు ఏలినాటి శని చివరి దశలో ఉన్నది కాబట్టి మీకు ఆయన పోయే ముందు మీకు మంచి ఉపయోగపడే సహాయం చేసి వెళ్తారు ధనానికి, కుటుంబానికి సంబంధించిన విషయంలో. కాబట్టి మీకు అక్కడి నుంచి కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఇది స్థూలంగా కుంభరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం 2025-26 మధ్యలో ఉన్నటువంటి మీకు గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.